శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూచిమంచివారి ఇంట ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఆరు తరాల నుండి అందరూ కలిసి చేసుకుంటున్న సంక్రాంతి పండుగ. నర్సీపట్నం స్థానిక కెన్విన్ స్కూల్ దగ్గరలో ఉన్న ప్రముఖ వైద్యులు చలపతిరావు అతిథి గృహంలో కూచిమంచి వారి ఇంట ఘనంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భోగి పండుగ పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అందరూ కలిసి సంప్రదాయబద్ధంగా భోగి మంట వేసుకుని మంట చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా కూచిమంచి కుటుంబ సభ్యులలో ఒకరు అయిన రాజేశ్వరి మాట్లాడుతూ, స్వర్గీయ కూచిమంచి కామరాజు అంతులు వెంకట రమణమ్మ గారి దివ్య ఆశీస్సులతో 6 తరాల నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎంతో ఘనంగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుందన్నారు. గుట్మా సాంప్రదాయాలు, పద్ధతులు మరిచిపోకుండా ఉద్యోగ, వ్యాపార రీత్యా ఊరు వదిలి, రాష్ట్రం వాడి, దేశం వదిలి వెళ్లిన అందరూ పిల్లలు, మనవళ్లు అందరూ కలిసి ఇక్కడకు వచ్చి ఈ సంబరాలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు మన భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా హిందూ పండుగలు చేసుకోవాలని అన్నారు. రాజేశ్వరి. మేము కూచిమంచి వారి ఫ్యామిలీలో కూతుళ్ళ తాలూకు ఫ్యామిలీలో మేము, వాళ్ళందరూ కొడుకుల తాలూకు. ఇలాగ మేము 6 తరాల నుంచి ఇక్కడ ఉన్నాము. 6 తరాల నుంచి కూడా మాకు గెట్ టుగెదర్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మేము ఒడ్డిపి సరోవరం గ్రామంలో ఉండేవాళ్ళమే. అక్కడ తాతగారి హయాముల దగ్గర నుంచి కూడా మాకు ఇలాగ ఎప్పుడు ఈ సంబరాలు అలవాటు. కాకపోతే కాలం మారింది, ఇవన్నీ ఛానల్స్ మారాయి, ఇవన్నీ వచ్చాయి కనుక ఇప్పుడు టౌన్లలో చేసుకోవడం వచ్చింది. అయినా కానీ మా సాంప్రదాయాలు, మా పద్ధతులు కూడా మేము మార్చుకోకుండా అదే విధంగా ఊళ్ళో వదిలేసి మేము ఎక్కడెక్కడో ఉద్యోగాలు రీత్యా వెళ్ళిపోతున్న పిల్లల దగ్గర నుంచి, మనవాళ్ళ దగ్గర నుంచి, నేషనల్ ఇంటర్నేషనల్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సంబరాలు చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఇలాగా కండక్ట్ చేయడానికి మా తాతగారులు, మా మేనమామలు తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు డాక్టరు చలపతిరావు గారు, అలాగే కూచిమంచి సూర్యారావు గారు, వీళ్ళందరూ ఇంకో సూర్యారావు గారు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి, మనకి కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి, ఇంకా దుబాయ్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో. మన సంక్రాంతి అంటే మన ఆంధ్రానే సంక్రాంతి అన్నది. దానికోసం చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఎంత ఇదిలో ఉన్నా కానీ, ఇబ్బందుల్లో ఉన్నా వచ్చి ఇక్కడ జరుపుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ చలపతిరావు గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ప్రత్యేకంగా ఈ పండగల కోసం కట్టించారు. ఇందులో మేమందరం ఇచ్చేస్తున్నాము. ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము అటెండ్ అయినందుకు మాకు ఆనందంగా ఉంది. మేమందరం వచ్చినందుకు ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ రకంగా మేము సంక్రాంతి సంబరాలు ఇక్కడ 3 రోజులు నిర్వహిస్తున్నాము. ఈరోజు భోగి పండుగ కనుక భోగి మంటలు అయ్యాయి. రేపు సంక్రాంతి గొబ్బిళ్ళు స్టార్ట్ చేసి ఆడవాళ్ళం అందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టి పూజలు అవి చేస్తాము. కనునాడు మామూలుగా పశువుల పండుగ చేసేవారు, అయితే ఇప్పుడు పశువులు లేవు కనుక మామూలుగా పండుగ చేసుకుంటున్నాము. ఈ 3 రోజులు కూడా ఇక్కడ అందరం ఉండి 4వ రోజున అందరం వెళ్తాము. ఇది మా యొక్క కూచిమంచి వారి ఫ్యామిలీ యొక్క హిస్టరీ.